వెల్కమ్ టు ఐకన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ అభ్యర్థులను జంబులు చేస్తూ వస్తున్నారు. దాదాపు 92 నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలుగా సిట్టింగ్లు ఉన్నటువంటి వాళ్ళని వేరే నియోజకవర్గాలకు పంపడం చేస్తున్నారు. అదే త్రోవలో ఎంపీలుగా 25 మంది ఎవరైతే ఉన్నారో వాళ్ళని రీప్లేస్ చేసే అవకాశం కూడా ఉంది. సిట్టింగ్ ఎంపీలు ఎవరు ఉన్నారు, అందులో ఉన్నటువంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది ముందు నుంచి చర్చ జరుగుతుంది. అనుకున్నట్టుగానే ఒక ఊహాగానం అనేది ఒక లిస్ట్ అనేది వ్యూహాత్మకంగా బయటికి రిలీజ్ చేశారు. దానికి సంబంధించిన విషయాలు మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీలో ఎంపీ అభ్యర్థులుగా వీరు ఉండే అవకాశం ఉంది అనేది ముందుగా శ్రీకాకుళంకి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ గారు అంటున్నారు. 2019 అభ్యర్థి, ప్రస్తుత పరిశీలనలో ఉన్నవారు ధర్మాన కృష్ణదాస్, తమ్మినేని సీతారాం, దానేటి శ్రీధర్, అలాగే కిల్లి కృపారాణి, పిరియా విజయ. దాదాపుగా 6 శ్రీకాకుళం నుంచి ఎంపీగా ఎన్నిక కావడానికి ఇందులో ఒక అభ్యర్థిని ఎన్నుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి చెప్తున్నారు. అలాగే విజయనగరం దగ్గరకు వచ్చేసరికి బెల్లాన చంద్రశేఖర్ సిట్టింగ్ ఎంపీ. ప్రస్తుత పరిశీలనలో అయితే మజ్జి శ్రీనివాసరావు, బొత్స సత్యనారాయణ ఉన్నారు. అంటే బొత్స సత్యనారాయణ గారిని ఈనాడు ఇక్కడ ఎమ్మెల్యేగా పెట్టుకున్నారు, మినిస్ట్రీ ఇచ్చారు 2 దఫాలుగా కూడా. కానీ ఇప్పుడు మాత్రం ఆయనకి వ్యతిరేకత ఉంటుంది అన్న నేపథ్యంతో, లేదంటే సీనియారిటీ ప్రకారం వాడుకోవాలి అనేటువంటి దాంతో ఆయన్ని ఎంపీ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించడం అనేది జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. ప్రస్తుతం పరిశీలనలో బొత్స సత్యనారాయణ గారు ఉన్నారు. ఇక విశాఖపట్నం సిట్టింగ్ ఎంపీ ఎంవివి సత్యనారాయణ గారు. సరే, ఆయన పనితీరు ఏంటి, అక్కడ వివాదాలు ఏంటి, ఆయన మాట్లాడిన మాటలు ఏంటి అన్ని చూసాము. అయితే ఇప్పుడు ప్రస్తుతం బొత్స ఝాన్సీ లక్ష్మి గారిని ఎంపీగా అక్కడ పంపించాలి విశాఖపట్నం నుంచి అని నిర్ణయించుకున్నట్టుగా ఒక విషయం తెలుస్తోంది. అంటే బొత్స సత్యనారాయణ గారికి ఏమో విజయనగరం ఎంపీ, ఝాన్సీ లక్ష్మి గారికి ఏమో విశాఖపట్నం ఎంపీ. ఫ్యామిలీ మొత్తానికి టికెట్లు ఇచ్చుకుంటూ పోవచ్చు. అలాగే అరకు ఇప్పటి వరకు సిట్టింగ్ ఎంపీ గొడ్డేటి మాధవి గారు ఉన్నారు. గొడ్డేటి మాధవ్ గారి ప్లేస్ లో పాడేరు ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి గారిని ఖరారు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక అనకాపల్లి పివి సత్యవతి సిట్టింగ్ ఎంపీ. ప్రస్తుత పరిశీలనలో కరణం ధర్మశ్రీ ఉన్నారు. అయితే కరణం ధర్మశ్రీ గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, నేను ఖచ్చితంగా ఎన్నికల్లో ఎమ్మెల్యేగానే పోటీ చేస్తా చోడవరం నుంచి, దీన్ని ఎవరు ఆపలేరు, గతంలో నాకు సహకరించినట్టే ఈసారి కూడా సహకరించండి అని. జగన్మోహన్ రెడ్డి గారు ఏమో ఇన్ని ఎంపీగా పంపిద్దాం అనుకుంటున్నారు, ఆయన మీద నేను ఎమ్మెల్యేగానే ఉంటానని ఆయన పట్టుబడుతున్నారు. మరి ఇది ఎక్కడ తేలుతుంది అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాకినాడ వంగా గీత ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఇప్పుడు పరిశీలనలో చలమల్ శెట్టి సునీల్ గారు ఉన్నారు. సో గీత గారిని పక్కన పెట్టి చలమల్ శెట్టి సునీల్ కి ఎంపీ బాధ్యతలు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే అమలాపురం చింత అనురాధ సిట్టింగ్ ఎంపీ. ప్రస్తుతం ఎలీజా గారు పరిశీలనలో ఉన్నారు. రాజమండ్రి మార్గాని భరత్ తెలిసిందే, ఆయన పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉంటుంది అనేది, ఏం చేశారు అనేది. ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఎంపీ ఉంటే, ప్రస్తుతం సెట్టిపల్లి సామాజిక వర్గానికి చెందినటువంటి డాక్టర్ అన్సూరి పద్మలత ఆవిడ్ని పరిశీలనలో తీసుకోవడం జరుగుతోంది అని చెప్పి చెప్తున్నారు. అలాగే రాజమండ్రి మార్గాని భరత్ ని ఎమ్మెల్యే స్థానం, రాజమండ్రి రూరల్ గానీ అర్బన్ గానీ ఎమ్మెల్యే స్థానానికి ఆయన పరిమితం చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. నర్సాపురంలో రఘురామకృష్ణరాజు గారు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. రెబల్ అనేది అందరికీ తెలిసిందే, రచ్చబండతో రచ్చరచ్చ చేస్తున్నారు అనేది. ఇప్పుడు ఆయన మీద పరిశీలనలో గోకరాజ్ గంగరాజ్ గారు, అలాగే ఆచంట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి శ్రీరంగనాథరాజు గారు ఉన్నారు. అలాగే కృష్ణరాజు గారి భార్య శ్యామలాదేవి గారు. వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకళ్ళని చూస్ చేసుకునే అవకాశం ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఈ ముందు నుంచి చూస్తూనే ఉన్నాం, గోకరాజ్ రంగరాజు గారిని తిప్పడం కానీ, లేదంటే చెరుకువాడ శ్రీరంగనాథరాజు గారు కానీ, అలాగే కృష్ణరాజు గారు ఇప్పుడు శ్యామలాదేవి గారిని సంప్రదిస్తారు నరసాపురంలో పోటీ చేయించడానికి రఘురామకృష్ణరాజు గారి మీద. ఎందుకంటే క్షత్రియ సామాజిక వర్గ ప్రాబ్లం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది అక్కడ అనేది అందరికీ తెలిసిందే. సో దాంతో మనకి ఫెచింగ్ అవ్వచ్చు, సో వీళ్ళతో వెళ్తే అన్న ఒక ఆలోచనతో. కానీ ఈసారి కూడా అక్కడ రఘురామకృష్ణరాజు గారు గెలవబోతున్నారు అన్నటువంటిది తెలుస్తోంది. మరి వైఎస్ఆర్సీపీ నుంచి వెళ్ళి భంగపడేది ఎవరనేది తెలియాలి. అలాగే రాజకీయాలకు సంబంధించి మాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి కృష్ణరాజు గారి ఫ్యామిలీ తరఫున అనేక మంది చెప్పడం అనేది జరిగింది. ప్రభాస్ కూడా దాని మీద ఎటువంటి మాటలు మాట్లాడలేదు. సో మరి వాళ్ళ కుటుంబం ఏం చెప్తుంది అనేది ఒక చూడాలి. ఇక ఏలూరు నుంచి ప్రస్తుతం కోటగిరి శ్రీధర్ గారు ఉన్నారు సిట్టింగ్ ఎంపీ. పరిశీలనలో ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, అలాగే కొట్టు సత్యనారాయణ గారు మంత్రి గారు, అరసవెల్లి అరవింద్ వ్యాపారవేత్త, డైరెక్టర్ వివి వినాయక్ ని కూడా ఈసారి రాజకీయాల్లో తీసుకొచ్చి ఎంపీగా పంపించాలనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనగా ఉంది అనేది తెలుస్తోంది. ఇక మచిలీపట్నం ప్రస్తుతం వల్లభనేని బాలశౌరి గారు సిట్టింగ్ ఎంపీలో ఉన్నారు. ఇక్కడ కూడా వివి వినాయక్ గారిని పరిశీలనలోకి తీసుకోవడం జరుగుతుంది. అంటే 2 స్థానాల్లో
అటు ఏలూరు కానీ మచిలీపట్నం కానీ రెండింటిలో కూడా వివి వినాయక్ కి సంబంధించినటువంటి బంధువర్గం కావచ్చు, ఆయనకున్న అభిమానులు కావచ్చు, ఆయనకి సంబంధించినటువంటి వ్యక్తుల బలాబలాలు కావచ్చు బాగా ఉన్నాయి అన్నటువంటిది వీళ్ళ ఆలోచన. ఇక విజయవాడ ఎంపీగా ప్రస్తుతం తెలుగుదేశానికి సంబంధించి కేశినేని నాని గారు ఉన్నారు. విజయవాడ ఎంపీ పోయింది, వారికి గతంలో పీవీపీ గారు ఉన్నారు. పీవీపీ గారు కూడా పార్టీ గుడ్ బై చెప్పేస్తే ఇప్పుడు ఇద్దరిని ఇక్కడ పరిశీలనలో తీసుకుంటున్నారు. అందులో ఒకళ్ళు హీరో అక్కినేని నాగార్జున, జగన్మోహన్ రెడ్డి గారికి చాలా క్లోజెస్ట్ ఫ్రెండ్. అక్కినేని నాగార్జున గారిని పరిశీలనలోకి తీసుకుంటున్నారు. అలాగే మైలవరం ఎమ్మెల్యే అయినటువంటి వసంత కృష్ణ ప్రసాద్, ఆయన ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, నేను ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో నేను పోటీ చేయని తప్పుకుంటాను అని చెప్పి. అదొక బ్లాక్ మెయిల్ అని. ఆయన వేరే నియోజకవర్గానికి మారిస్తే ఇప్పటిదాకా ఈ నియోజకవర్గంలో ఏం చేసామన్న దానికి సమాధానం చెప్పుకోవడానికి లేకుండా పోతుంది అన్నటువంటి ఒక ఒపీనియన్ తోటి. బట్ ఆయన ఎంపీగా పంపించాలి అన్నటువంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని తెలుస్తుంది. అలాగే గుంటూరు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి 2019 అభ్యర్థి, అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున గల్లా జయదేవ్ గారు గెలిచారు. ఈసారి కూడా డెఫినెట్ గా ఆయనకి అక్కడ కన్ఫర్మ్ అవుతుంది అనేది తెలుస్తుంది. సో ఆయన మీద పోటీ అంటే కొంచెం కష్టపడాల్సిందే, ఆయన పనితీరు కానీ ఇదంతా పాజిటివ్ గానే ఉంటుంది కాబట్టి. సో ఆయన మీద మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు 2019లో పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు లావు శ్రీకృష్ణదేవరాయలు, నరసరావుపేట ఎంపీగా ఉన్నటువంటి కృష్ణదేవరాయల్ని గుంటూరుకు తీసుకురావాలి అన్నటువంటి ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు అన్నది ఇంకొక లిస్ట్ లో తెలుస్తుంది. ఇక బాపట్ల ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా నందిగం సురేష్ గారు ఉన్నారు, కొనసాగించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది అందుతున్నటువంటి వార్త. అలాగే ఒంగోలు మాగుంట శ్రీనివాసరెడ్డి సిట్టింగ్ ఎంపీ, మరి ఆయనకి ఇస్తారా? ఎందుకంటే మొన్న వార్తలు కూడా వచ్చాయి, తెలుగుదేశం పార్టీని, చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని, పవన్ కళ్యాణ్ ని తిట్టాలి అంటే ఆయన చాలా సున్నితంగా తిరస్కరించారు. అసలు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ రాజకీయాల్లో ఉండను అన్నటువంటిది కూడా చెప్తున్నారని. మరి అక్కడైతే ఇంకా ఎటువంటి కన్ఫర్మేషన్ లేదు. మరి ఆయన్ని కొనసాగిస్తారా లేదంటే ఇంకేం చేస్తారా అనేది చూడాలి. ఇక నంద్యాల పోచా బ్రహ్మానందరెడ్డి సిట్టింగ్ ఎంపీ ఉన్నారు. అక్కడ పరిశీలనలో సినీ నటుడు ఆలీ గారిని పరిగణలోకి తీసుకుంటున్నారు అనేది తెలుస్తోంది. బట్ ఆయనేమో ఇద్దరు గుంటూరు వెస్ట్ గాని, గుంటూరు ఈస్ట్ కావచ్చు, అటు నియోజకవర్గం కానీ, లేదంటే రాజమండ్రిలో ఆయనకి ప్రాబల్యం ఉంది కాబట్టి రాజమండ్రి టికెట్ కానీ అసెంబ్లీకి ఆయన గతంలో ఒకటి కోరడం జరిగింది. కానీ అవన్నీ కాదని ఆయనకి ఒక కార్పొరేషన్ పదవిని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. బట్ ఇప్పుడు మాత్రం నంద్యాల ఎంపీ అభ్యర్థి కింద సినీ నటుడు ఆలీ గారిని పరిగణలోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. అలాగే కర్నూలు జిల్లాకు సంబంధించి కర్నూలు ఎంపీ సిట్టింగ్ ఎంపీ సంజీవ్ కుమార్ గారు ఉన్నారు. పరిశీలనలో ప్రస్తుతం మన బెంచ్ మినిస్టర్ గారు గుమ్మనూరు జయరాం గారు ఆయన పరిశీలనలో ఉన్నారని తెలుస్తోంది. ఇవన్నీ గెలుపు గుర్రాలేనా? ఎందుకంటే ఎన్ని వివాదాలు వీళ్ళ వెనకాల ఉన్నాయి, ఎన్ని వచ్చాయి అనేది అందరికీ తెలిసింది ఒక్కొక్క పేరు తీస్తున్నప్పుడు. తర్వాత అనంతపురం తలారి రంగయ్య సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. అలాగే ఇప్పుడు శంకర్ నారాయణ గారిని ఖరారు చేశారంటే మాజీ అభ్యర్థి, ఖరారైన మాజీ మంత్రి గారు, పెనుగొండ సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్ నారాయణ. సో ఆయన్ని కన్ఫర్మ్ చేశారు తలారి రంగయ్య గారిని పక్కన పెట్టి అనేది. ఇక హిందూపురం బాలకృష్ణ గారికి హ్యాట్రిక్ అక్కడ ఉంటుంది ఎమ్మెల్యేగా, ఆ ప్రభావం తెలుగుదేశం పార్టీకి కూడా ఉంటుంది ఎంపీ కింద. అలాగే గోరంట్ల మాధవ్ ఎంపీగా ఉన్నారు హిందూపురంకి సంబంధించి, తెలిసిందే. నేను ఆ విషయాలను అయితే నేనేం బయట పెట్టట్లేదు, ఇప్పుడు మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు. సో దాంతో ఖరారైన అభ్యర్థిగా జె శాంతమ్మ అని చెప్పి పరిశీలనలో చెప్తున్నారు. అలాగే కడప వైఎస్ అవినాష్ రెడ్డి నో చేంజ్, ఇక్కడ చేంజ్ చేస్తే ఏమవుతుంది అనేది అందరికీ తెలిసిందే. సో అక్కడ మార్పు ఉండే అవకాశమే లేదు. నెల్లూరు ఆదాల ప్రభాకర్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ పరిశీలనలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఆయన కుమార్తెకి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎవరు ఉన్నారు, ఆవిడ కూడా తిరుమల తిరుపతి దేవస్థానాల ట్రస్టీ బోర్డు మెంబర్షిప్ ఇవ్వడం కూడా జరిగింది అనేది అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తీసుకెళ్లి రాజ్యసభ నుంచి బయటికి తీసుకొచ్చి ఎలాగైనా సరే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు సిట్టింగ్ ఎంపీ ఉంటే ఆయన పక్కకు తప్పించి ఆ ప్లేస్ లో ఇంతో పోటీ చేయించాలని. ఇక తిరుపతి డాక్టర్ గురుమూర్తి సిట్టింగ్ ఎంపీ కొనసాగించే అవకాశాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగత వైద్యుడికి కూడా ఆయనకు పేరు ఉంది, పాదయాత్రలో కావచ్చు, ఇతర అంశాల్లో కావచ్చు. ఒకంత సాఫ్ట్ నేచర్ పర్సన్ అని చెప్పొచ్చు, వివాదాలకు దూరంగానే ఉన్నారు. కానీ రాజకీయ కారణాలు వీటితో కొన్ని స్టేట్మెంట్ ఇవ్వడం అనేది ఆయనకు మైనస్ అయ్యే అవకాశం ఉంది. ఇక రాజంపేట మిథున్ రెడ్డి సిట్టింగ్ ఎంపీ, అయితే మిథున్ రెడ్డిని ఎమ్మెల్యే అభ్యర్థిగా తీసుకురావాలని అనుకున్నారు కానీ ఇప్పుడు కొనసాగించే అవకాశం ఎక్కువ ఉంది, ఎందుకంటే పెద్దిరెడ్డి గారి ప్రాబల్యం అనేది అలాంటిది కాబట్టి. ఇక చిత్తూరు ఎస్ రెడ్డప్ప సిట్టింగ్ ఎంపీ, ఆయన్ని కొనసాగించే అవకాశం ఉంది. చిత్తూరులో కూడా మార్పు అనేది లేదనేది ఉంది. సో ఇవి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ తరఫున అనధికారికంగా వస్తున్నటువంటి ఎంపీ అభ్యర్థుల వివరాలు. సో మరి వీరిలో ఎంతమంది గెలుపు గుర్రాలు అనేది ప్రజలే నిర్ణయించాలి. అలాగే ఈ 4 సంవత్సరాల 10 నెలల కాలంలో పార్లమెంట్ లో రాష్ట్రం కోసం వీళ్ళు పోరాడినటువంటి తీరు, ఏం మాట్లాడారు, ఏం చేశారు,
వీటన్నింటినీ కూడా ప్రజలు పరిగణలోకి తీసుకుంటారు. మరి ఇవి జగన్మోహన్ రెడ్డి గారు పరిగణలోకి తీసుకోలేదా, కేవలం నేనేదో బటన్ నొక్కాను అన్నటువంటి ఒక కాన్సెప్ట్ తోటే వీళ్ళని కూడా బలి చేయబోతున్నారా అన్నది చాలా మంది యొక్క అభిప్రాయం. సో మీరేమనుకుంటున్నారు, ఈ లిస్ట్ లో ఉన్నటువంటి వాళ్ళలో ఎంతమంది గెలిచే అవకాశాలు ఉన్నాయి, ఎంతమంది నిలిచే అవకాశాలు ఉన్నాయి, ఎంతమంది ఇంటికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి? కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.